నమస్కారం. వినిపిస్తుంది అందరికీ? సమయం కేటాయించి ఎండ ఉన్నా కూడా ఆహ్వానించగానే వచ్చిన మన దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారికి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మిగతా స్టేజ్ పైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. సమయం లేనందున పేర్లు చదవలేకపోతున్నాం, బట్ అందరి స్టేజ్ పైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ అందరూ చెప్పారు ఈ ఉచిత శిబిరం గురించి. నేను ఒక రెండు వాక్యాల్లో చాలా ఈజీగా సింపుల్గా చెప్తాను. ఇది మామూలుగా దీని ముఖ్య ఉద్దేశం మెయిన్గా ఇది ఊర్లలో రూరల్ విలేజెస్లో మన తండాలు ఊర్ల వాళ్ళకి ఉద్దేశించిన బడ్డ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే వాళ్ళందరికీ సిటీకి వెళ్ళి ఆపరేషన్ చేయడం అంటే చాలా కష్టం. వాళ్ళు దాని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఉంటాయి, హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, సర్జరీలు తీసుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవాలి. అవన్నీ మన ఇంటి దగ్గర వచ్చేటట్టు ఇది మొబైల్ యూనిట్, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్. అంటే హాస్పిటల్ ఆన్ వీల్స్. అంటే మన ఇంటి దగ్గరే హాస్పిటల్, ఇక్కడే పరీక్షలు చేస్తారు, ఇక్కడే కావాల్సిన వాళ్ళ కొందరికేమో అద్దాలు ఇస్తారు, అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి. లేదు వీళ్ళు ఇక్కడే కార్డియాక్ సర్జరీ, పొరల సర్జరీ అయితే ఇక్కడే బస్సులు ఇక్కడే ఉన్నాయి రెండు. మనకు 5వ తారీఖు నుంచి సర్జరీలు స్టార్ట్ అవుతాయి. సర్జరీ ఇక్కడే చేస్తారు. ఇంకా ఇక్కడ లేని సర్జరీలు కాకపోతే వీళ్ళ శంకర్ నేత్రాలయ మెయిన్ హాస్పిటల్ చెన్నైలో ఉంది. అక్కడ రిఫర్ చేస్తారు. అక్కడ చెన్నైకి వెళ్ళే హాస్పిటల్ సర్జరీలు కూడా ఫ్రీ. అక్కడ అకామిడేషన్ ఇస్తారు, సర్జరీలు ఫ్రీగా చేస్తారు. సో ఇక్కడే కాదు, పెద్ద ఆపరేషన్ అయితే కూడా అక్కడ చెన్నైకి తీసుకెళ్తే సర్జరీలు చేస్తారు. సో ఇవన్నీ అంత సులువుగా దొరకవు. అందుకే ప్రతి ఒక్కరూ మీరు దీన్ని వినియోగించుకోవాలి. మీరే కాదు, మీరు అందరూ మీరున్న చుట్టుపక్కల వాళ్ళకి, మీ గ్రామాల వాళ్ళకి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి, మీ అందరికీ చెప్పిది. దీని 10 రోజులు నడుస్తుంది. 2వ రోజు ఇది. నిన్న స్టార్ట్ చేసింది 2వ రోజు, 9వ తారీఖు వరకు నడుస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలి. మీకేమన్నా అంటే ఈ రోజు బిజీగా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ డే రావచ్చు. అట్లా మీకు మనము రోజుకి ఇంతమంది కెపాసిటీ ఉంటుంది. రోజుకు 200 మంది వరకు చూస్తారు. ఒకవేళ జనాలు ఎక్కువైనా కూడా నెక్స్ట్ డే మళ్ళీ రావచ్చు. అట్లేం లేదు, మీరు నిరుత్సాహ పడవద్దు. ఇక్కడ అన్ని సౌకర్యాలు చేస్తున్నాము. ఇప్పుడు అయినా ఎండలు ఎక్కువ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. ఇక్కడ మీకు లంచ్ ఏర్పాట్లు చేస్తున్నాము. మీకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ అందరూ ఒక 30 నుంచి 40 మంది వాలంటీర్లు ఉన్నారు. మీకు ఏమైనా అవసరాలు ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏమైనా కావాలన్నా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో ఇవన్నీ ఉన్నందుకు అందుకే ఫస్ట్ ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఉన్న ఎండల వల్ల అంత ఈజీ కాదు అని చెప్పి దీనికి హాల్కు మార్చినాము. ఇప్పుడు అందరికీ ఈజీ అవుతుంది అని చెప్పి. సో దీన్ని అందరూ ఏమి ఇబ్బంది పడకుండా హాయిగా 10 రోజులు దీన్ని బాగా వినియోగించుకోండి. దీన్ని మనము ఒకటే కన్ను ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక రెండు ఒకటేసారి చేయరు ఆపరేషన్ వాళ్ళకి. 3 నెలల తర్వాత ఇంకోటి చేస్తారు. సో మనకు ఒక 3 నెలల తర్వాత ఇక్కడనో వేరే దగ్గరనో మనం ప్లేస్ డిసైడ్ చేద్దాము. ఇంకో శిబిరం కూడా చేస్తాము. ఇది ఒకటే కాదు, ఇంకో శిబిరం కూడా చేస్తాము 3 నెలల తర్వాత 2వ కంటి కోసము. సో ఇది ఫస్ట్ శిబిరమే. దీని తర్వాత మనం దీన్ని రెస్పాన్స్ని బట్టి, ప్రజలకు ఉపయోగించే దాన్ని బట్టి మనం ఇంకా ఎవరి సంవత్సరం 2 చేద్దామని మేము అనుకుంటున్నాము. బట్ దీన్ని ఎలా దానికి ముందుకు తీసుకెళ్తామో అందరం కలిసి మనము ప్రయత్నించి చేద్దాం. థ్యాంక్ యూ.